ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్ దేవరా పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవరా ఎన్టీఆర్ కెరీర్లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో పాటు డ్యూయల్ రోల్లో ఎన్టీఆర్ ప్రదర్శించిన పర్ఫార్మెన్స్కి అభిమానులతో పాటు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఫలితంగా ఈ సినిమా 550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 స్క్రిప్ట్ను కూడా పూర్తి చేసి ఎన్టీఆర్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులు కూడా పార్ట్ 2 అప్డేట్ కోసం రీగర్గా వెయిట్ చేస్తుండగా త్వరలోనే పార్ట్ 2కి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక దేవరా జపాన్లో మార్చి 28న జపాన్ లాంగ్వేజ్లోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. రీసెంట్గా అక్కడ దేవరా ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. ప్రివ్యూ స్క్రీనింగ్ అంటే మూవీ రిలీజ్ చేయడానికి ముందు ప్రేక్షకుల స్పందనను అంచనా వేయడానికి షో వేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్కి వివిధ వర్గాల ప్రజలు ఆహ్వానించి ప్రశ్నాపత్రాలను లేదా ఇతర మార్గాల ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. దీంతో చిత్ర బృందం తమ సినిమాని మెరుగుపరుచుకోవడానికి, పలు మార్పులు చేయడానికి అవసరమైన అభిప్రాయాలను సేకరిస్తుంది. కానీ దేవరా ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మూవీ చూసిన జపాన్ సినీ ప్రేమికులు జపాన్ భాషలో సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాటి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో వరల్డ్ వైడ్గా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు దేవరకి జపాన్లో లభిస్తున్న స్పందన పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు మన సినిమాలు జపాన్లో పలు రికార్డులను క్రియేట్ చేశాయి. ఆ రికార్డులన్నింటినీ దేవర మూవీతో ఎన్టీఆర్ అన్ని బ్రేక్ చేస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా దేవర ప్రమోషన్స్ కోసం ఈ నెల 22న జపాన్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దేవరకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్లలో మూవీకి సంబంధించిన పలు విషయాలని జపాన్లోని తమ ఫ్యాన్స్తో పంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో అక్కడి అభిమానులు ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తుండటంతో పాటు ఎన్టీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తి కూడా వాళ్ళలో మొదలైంది. RRR మూవీతో ఎన్టీఆర్ జపాన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. చూడాలి మరి దేవర మూవీ ఎలాంటి రిజల్ట్ వస్తుందో జపాన్లో.